అన్నాడు ఇరిగిపోయింది ఇక మనసు అమ్మ ఏం తిరుగుతాం రా బాబు మనలో పని లేదా ఏం లేదా అని చెప్పేసి అప్పటికే సెట్ వర్క్ స్టార్ట్ చేసిన సెట్ వర్క్ లో తీసుకున్నారా మరి స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఏం అక్కడ హెల్పర్ కావాలి నీకు పని కావాలి ఏదైతే తోసేయడమే సెట్ వర్క్ అంటే చాలా కష్టంగా ఉంటుంది నువ్వు చూస్తేనేమో మొత్తం కొంచెం గుంజుకోపోయి ఇట్లు ఉన్నా కదా కానీ ఒక్కడనే కాదు కదా ఇద్దరు ముగ్గురు ఉంటాం నలుగురు ఉంటాం లోడింగ్ అన్లోడింగ్ ఓకే మోస్తావా బరువులని మోస్తా అప్పుడు కూడా కిక్ ఉండాలేమో అక్కడ 24 hours కానీ పనిలో ఉంటే మాత్రం అది గుర్తురాదు వావ్ సూపర్ పనిలో ఉన్నప్పుడు గుర్తురాదు పని లేనప్పుడు ఇక జై బాలయా పక్కా అంటావు అంటే నీకన్నా నీ తర్వాత వచ్చిన చైల్డ్ ఆర్టిస్టులు కూడా హీరోలు అయిపోయారు అవును వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ నుంచి సపోర్ట్ ఉంది నాకేది లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇగో ఇక్కడ ఉన్నా అంటే మీ ఫ్యామిలీ చనిపోయిన తర్వాతనే ఇలా ఇలా ఈ సంఘటనలు లైఫ్ లో జరుగుతున్నాయి అనుకోవచ్చా అదే ఎలా ఎలా చనిపోయారు ఫ్యామిలీ అది తెలియదు కాకపోతే నేను లాస్ట్ SMS సినిమా చేసి వస్తున్నా అప్పుడే అయింది ఏం జరిగింది కాల్చుకొని చనిపోయారు నాకు అది ఒకటి అర్థం కాలేదు సో కాల్చుకొని చనిపోయారు అన్నారు ఎట్ ఎ టైం వాళ్ళందరూ చనిపోయారా లేకుంటే సో ఫస్ట్ నాన్న తర్వాత అలా జరిగిందా లేకపోతే ఒకటేసారి వాళ్ళందరూ చనిపోవడం జరిగింది ఎందుకంటే నేను చూసా ఒక వీడియో బట్ అందులో నాకు క్లారిటీ దొరకలేదు కాబట్టి అడుగుతున్నాయి ఫస్ట్ అంటే ఒకటేసారి అంటూ కాదు ఒకే నెలలో ఇలా అయిపోయింది డే బై డే అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది నాకు 15 16 ఆ చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన మీకు ఓన్ ఇల్లు ఉందా ఉంది ఎక్కడ ఎస్ఆర్నగర్లో మరి వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు చిన్నమ్మ చిన్న వాళ్ళు ఉంటారు అంటే ఆ ఇల్లు నీకు కదా ఉండాల్సింది నాకెందుకు ఇప్పుడు ఎంతైనా సరే మన ఇల్లు మన కష్టం అంటే సాయంత్రం కాగానే మన గూటికి మనం చేరాలనుకుంటున్నాం కాదనట్లే కానీ నా గూటి వేరుంది అంటే నీ దగ్గర డబ్బు ఉందంటే డబ్బు లేదు సరే డబ్బు ఉందంటే వదిలిపెట్టి వెళ్ళామంటే అది సెకండరీ బట్ నువ్వే ఇబ్బందులలో ఉన్నావు బట్ నీ ఇల్లు అక్కడ సరే ఇచ్చేసినావు నీ కుటుంబం కాబట్టి నువ్వు ఇచ్చేసినావు అది యాక్సెప్టెడ్ దాని తర్వాత మనం ఇంటికి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు మరి నువ్వు ఎందుకు వెళ్ళట్లేనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోగానే ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు వాళ్ళు ఏడుస్తారు వాళ్ళు ఏడవంగానే నాకు అసలే సెంటిమెంట్ ఎక్కువ దానివల్ల నేను పోలేను ఎందుకు ఏడుస్తారు చెల్లెళ్ళు పెళ్లి చేసుకో అంటారు పెళ్లి చేసుకొని ఇంట్లోనే ఉండు అంటారు నేను అనుకుంటా నాకు నేనే ఏమేం పాడైపోయినా నాకే తెలియదు ఇక నెక్స్ట్ వాళ్ళ నా గురించి వచ్చిన వైఫ్ కి ఏం చూసుకుందామని చెప్పేసి నేను గమ్మునున్నా వద్దు అని సో వైఫ్ వద్దు అనుకుంటున్నాను వద్దంటూ కాదు నాకు అర్థం చేసుకుంటే చాలు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి ఎందుకంటే అమ్మ ప్రేమకి దూరంగా ఉన్నావు అదే అమ్మ ప్రేమ మళ్ళీ అమ్మాయి ప్రేమలో వెతుక్కుంటావు అంటే ఏం చెప్తావు అది నా ఎదురుగా నాకు అర్థం చేసుకున్న అమ్మాయి కావాలంటే వాళ్ళకు కూడా ఎవరు ఉండొద్దు నేనే అనుకోవాలి ఇక ప్రపంచం అంతా నువ్వే అనుకోవాలి ఎందుకంటే నువ్వు చాలా క్యూట్ ఉన్నావు నిజంగా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొంత కొత్త డైరెక్టర్లు వస్తే మేబీ నువ్వు హీరో కావచ్చేమో హీరో మెటీరియల్ కాదులే అరే హీరో మెటీరియల్ నువ్వు అంటే క్వాలిటీస్ ఎలా ఉండాలంటే అమ్మాయి ఉంటది కదా మనం ఇష్టపడి క్రష్ కానీ ఏదైనా అమ్మాయి ఉండాలి ఈ లెవెల్లో ఉండాలి ఈ రేంజ్ లో ఉండాలని చెప్పి ఉంటది కాబట్టి సో నీకు నీ కళలో రాని ఏ రేంజ్ లో ఉండాలనుకుంటున్నావు ఎలా ఉండాలనుకుంటున్నాను రేంజ్ గీంజు అంత పెద్ద మనకి ఏమొద్దు కానీ నాకు అర్థం చేసుకొని నాకంటూ 3 పూట్ల అన్నం పెడితే చాలు అంతే అంటూ ఏమొద్దు అంటూ క్వాలిటీస్ గుణాలు అంటారు కదా అలాంటివి గినాలు అవన్నీ మనం దేకం దేత్తడి పోసమ్మ గుడి మొత్తం అదేనా సో ఇప్పటిదాకా మాట్లాడేటప్పుడు ఫ్రెండ్స్ అన్నావు కదా ఫ్రెండ్స్ అంటున్నావు కదా సో ఫ్రెండ్స్ పైన నీకున్న ఒపీనియన్ ఏంటంటే వాళ్ళపై నీకు ఎక్కువ పరిచయాలు ఉంటే మనమే చెడిపోతాం ఎక్కువ పరిచయాలు అస్సలు చేసుకోవద్దు మనమే దెబ్బతీస్తుంది అంటావు వెనకాలనే ఉంటాడు కానీ ఎప్పుడు తంతాడో తెలియదు అది మాత్రం నిజం వెనకాలనే ఉంటాడు నేను చెప్పింది అన్ని వింటాడు కానీ ఎప్పుడు ఎక్కడికి తంతాడో తెలియదు అది అందుకే ఫ్రెండ్స్ కి నువ్వు దూరం ఇప్పుడు ప్రజెంట్ కూడా ఎవరు లేరా ఫ్రెండ్స్ ఫుల్ ఉన్నారు మొత్తం ఆర్టిస్ట్లే జూనియర్ ఆర్టిస్ట్లే అంటే సెట్ వర్క్ చేసేటోళ్ళే అంతే అంతే అన్న అంతే ఎక్కువ మాట్లాడేది ఎక్కువ
సరే అంటే ఎంత ఉన్నా లేకపోయినా సరే మనం బయటికి వెళ్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాలలో తల్లి ప్రేమను మిస్ అవుతూ ఉంటాం, అమ్మ ప్రేమని కానీ. అలాంటిది ప్రేమ నేను చూసినా అంటే ఉన్నారు 1%. మిస్ కావు ఎప్పుడు మీ అమ్మని కానీ మీ నాన్నని కానీ? చెల్లెలు గుర్తుకొస్తారు. ఇద్దరు చెల్లెళ్ళ? ఓన్ చెల్లెలు ఉన్నాయా? ఓన్ కాదు, చిన్నాన్న, భావన, భావిక. ఓ సూపరా. వాళ్ళు గుర్తుకొస్తారు. పోదాం అనుకుంటా ఇంటికి, ఆడదాకా పోయి మైత్రివనం దాకా పోయి మళ్ళీ తిరిగి వచ్చేస్తా. అది ఎందుకో ఏం పోతుంది అనిపిస్తుంది. మళ్ళా దూరిపోతా. జై బాలే బాలేనే అంటావు. ఎప్పుడైనా అనుకోలే మందు బంద్ చేసాం రవి, మందు బంద్ చేసి నెక్స్ట్ 3 రోజులు మానేసా. అది కూడా ఉందా? 3 రోజులు మానేసా. దాని తర్వాత స్టార్ట్ అయింది నాకు మ్యూజిక్. పురుగులు తిరగడం, ఏదేదో అయిపోతా ఉంది. ఓ ఏమేమో సామి గీమి అని అనుకుంటా చెట్లతో మాట్లాడుకుంటున్నా. అమ్మో ఈ నా వల్ల కాదరా నేను అని చెప్పి ఇక లేపేసా. నా లైఫ్లో ఫస్ట్ టైం తాగింది అంటే ఆ రోజే కచ్చా. కచ్చ కూడా కొట్టినావా? ఒకే రోజే. ఫస్ట్ ఎప్పుడు మందు తాగినావు నువ్వు? ఫస్ట్ మందు తాగిన మా డాడీ. డాడీ నాటుసారా చేస్తాడు కదా. ఏంది డాడీ తాగక ముందు బాగానే ఉంటాడు, తాగినాక అటు ఇటు డ్యాన్స్ చేస్తాడు ఇంట బా అని చెప్పేసి ఒక ప్యాకెట్ చింపేసి తాగేసాను అనిపించింది. సరేనా? అంటే ఇంట్లోనే ఉంటది కదా. అవునవునా. తాగేసా. తాగినప్పుడు ఇక నేను డ్యాన్స్ చేస్తున్నా. అప్పటిదాకా మీ డాడీ డ్యాన్స్ చూసినావు, తాగినాక నీ డ్యాన్స్ మీ డాడీ చూస్తున్నట్టు. తాగినప్పుడు ఏంటి అమ్మ ఏదేదో అనిపిస్తుంది, అన్ని 4-5 కనిపిస్తున్నాయి. ఏంటనుకొని పోతే ఇంటికాడ మా పెద్దమ్మ చిగురు కట్టేసుకొని దన్న కొట్టింది. ఏం తాగేవరా, ఏం చేస్తున్నారా అని. నాకేం తెలియదు కానీ కథం అప్పుడు ఫస్ట్ తాగిన స్టార్టింగ్ మా నాన్నతోటే. అదృష్టవంతుని డాడీతోనే స్టార్ట్ చేసినావు, లాస్ట్ కి అది కంటిన్యూ చేస్తూనే ఉన్నావు అనమాట. ఇక అది దూరం అయితే అంటే అప్పుడు ఇప్పుడు తాగినట్టు అంతగా కాదు. మా డాడీ తాగినప్పుడు అప్పుడే స్టార్టింగ్. అంటే ఏంటి తాగంగానే జోష్ అయిపోతుండు అని చెప్పేసి జస్ట్ టెస్ట్ చేసిన. ఆ టెస్ట్ లో ఎవరెస్ట్ అయిపోయింది. అది పెద్దగా అది అలవాటు పడి పోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి లాఘవ లారెన్స్. సో తనతో నీకు మంచి అనుబంధం ఉందని చెప్పి నేను విన్నా. సో తీసుకుపోయి నేను మంచి హాస్టల్లో జాయిన్ చేసినా. మరి ఏం చేసినావు నువ్వు? ఏం చేసినా? బయటకు వచ్చినావు. ఎందుకు వచ్చినా అది నువ్వు చెప్పాలి. అంటే చిన్నప్పటి నుంచి చదువుకోలేదు, చదువుకుంటావరా అంటే చదువుకుంటా అన్నా. అంటే అప్పుడు కొద్దిగా జోష్లో ఉండే. ఏ సినిమా అంటే చిరంజీవి అందరి వాడు జై జై గణేష అని చెప్పి సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఇక్కడ 7 ఎకరాల్లోనే 7 acres పోతే చదువుకుంటావరా అంటే చదువుకుంటా అన్న. అప్పుడు ఏడ్చుకున్నా నేను. చదువుకుంటా నేను కూడా, నాకు కూడా చదువు రాదు కదా అనుకున్నా. డైరెక్ట్ పోగానే సేమ్ ఏసీ. ఇప్పుడున్న ఏసీ ఇట్లాగే చల్ల కొడుతుంది. బాత్రూమ్ కూడా ఏసీయే. అని బాత్రూమ్ పోయినా కూడా చల్లగానే ఏంటరా పోయినా అని చెప్పేసి పోయినా. ఓ నెల చూసా, 2వ నెల జంపు వినాయక చవితి పండగలు సెలవులు వచ్చినాయి. అసలు మాసు ఉన్నదే వినాయక చవితి. అవును, అందరు కలుస్తారు. అవును, అర్థం అయిపోయా. ఇంకేంటి ఇప్పుడు మ్యూజిక్ వేసుకోవాలి. అప్పుడు అయిపోయా. ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చు కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళలేదు? ఇక నాకు ఇష్టం లేదు. దోస్తులు ఇక చెప్పేసిరు కదా, ఏం పోతారా ఏం చదువుతారా అది ఇది అని చెప్పేసి నేను కూడా ఫిక్స్ అయిపోయినా. నాకు ఇలా చదువు రాదు కదా, ఎందుకు రబ్బయ్యా అని చెప్పి. ఓకే, సరే ఇక్కడనే ఉన్నాం. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా షూటింగ్లోకి వెళ్ళినప్పుడు లారెన్స్ గారు ఎప్పుడైనా మీకు కనపడ్డా, ఎదురయ్యారా? ఒకవేళ కనపడ్డా కూడా నేను అక్కడ ఉండను. ఎందుకు? అదో భయం. ఒకవేళ కనిపిస్తే పరిస్థితి ఏంది? ఇంతే. కానీ ముఖం చూపెట్ట. ముఖం చూపి ఒకవేళ చూపెట్టినా కూడా ఏమంటారో తెలియదు. అంటే నాకు చిన్న భయం. వచ్చిర్రు నా గురించి వెతకని, మళ్ళీ వచ్చిర్రు. వెతకని కూడా వచ్చిరా? కానీ నేనే తప్పి సైడ్కి వెళ్ళిపోయా. ఇప్పుడు బాధపడుతున్నావు, అదే అప్పుడు చదువుకుంటే అయిపో, అనవసరంగా లైఫ్ ఇట్లా అయిపోయిందని చెప్పి అనిపిస్తుందా?
అంటే ఎవరైనా అడుగుతారు కదా ఇది వస్తుందా లేదా అని. అడిగినప్పుడు నాకు అనిపిస్తుంది ఎందుకు చదువుకోలేదురా అని. ఇదే సెట్ వర్క్ అనుకోండి మాసు, కింద పడు పైన పడు మన పని మందే. అంటే ఎంతైనా చదువుకున్న వాల్యూ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. అది ఒకవేళ నువ్వు ఆర్టిస్ట్ అయి ఉంటే, ఒక యాక్టర్ అయి ఉంటే, ఒకవేళ దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఎస్ అదే అంటున్నాను మరి. చదువుకు సంబంధమే లేదంటావు. నీలో టాలెంట్ కావాలి కానీ చదువుకేమో ఏముండదు. ఇండస్ట్రీ ఫీల్డ్కి వస్తే మాట్లాడుతా అంటున్నావు అంతే. నీలో టాలెంట్ ఉంటే నువ్వు చూపిస్తావు. నాలో టాలెంట్ లేదనుకోండి నేను చూపెట్టలేకపోతున్నా, పక్క జరుగు బాబు అంటాడు. ఇప్పుడు చదువు అంటున్నారు కదా, చదువుకోనికి సరే మనకు డైలాగ్ అదే ఇస్తారు, స్క్రిప్ట్ ఇచ్చినా కూడా చదవాల్సిందే. చదువుతాం. అది చదవకుండా నువ్వు నాకు ఒకసారి చెప్పు, నేను దానికి అప్పటికప్పుడే రిపీట్ చేసేస్తా దానికి డిబ్బింగ్. ఓకే, స్క్రిప్ట్ బాగా చదువుతావు అనమాట. అయితే చదవకుండా నోట్తో చెప్పేసి రిటర్న్ వెంటనే చెప్పేస్తావు. అంటే మెమరీ అంటే ఫుల్ ఉందన్నమాట మెమరీ పవర్. అంటే మన ఎంతైనా జైపాలే కదా. అంటే తాగిన కోలాగా తాగన ముందు అలా ఉంటావు అనమాట. నువ్వు చేంజెస్ ఏమైనా ఉంటాయా? తాగితే కొద్దిగా డల్ అవుతా, తాగకపోతే ఇంకా హుషారు ఉంటావు. సరే, ఇంకా నీ గురించి ఇంకా నేను తెలుసుకోవడానికి అశోక్ అన్న కూడా మన దగ్గర. సో అన్న కొన్ని కారణాల వల్ల ముఖం చూపాను అంటుండో, నేను అన్నతో వాయిస్ తీసుకుంటా, తర్వాత మళ్ళీ నీతోనే మాట్లాడతా. ఓకేనా? ఓకే. సో అన్న నమస్తే. నమస్తే బ్రో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అడిగినప్పుడు తీసుకొచ్చినందుకు. అదే 3 days తిరుగుతురని చెప్పారు, అందుకనే సర్లే అని చెప్పేసి. ఓకే. సో ఎప్పుడు నీకు పరిచయము, ఎప్పుడు తీసుకొచ్చినావు మన రవిని? వీడు పరిచయం అండి ఒక 4 years అవుతుంది. 4 years నుంచి పరిచయం. ఒక రీల్ వల్ల మళ్ళా నెక్స్ట్ డే వైరల్ అయిపోయాను. సో చేయలేదు, ఏదో టైం పాస్ చేశాను. అది అందులో ఉన్నది మీరే, అది తెలుసు నాకు. సో చాలా వైరల్ అయింది ట్విట్టర్ లో కానీ సోషల్ మీడియా నెట్వర్క్ ఎక్కడ పోయినా. అరే జూనియర్ ఆర్టిస్ట్ లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎట్లుందో అనుకున్నాం, బట్ చూస్తే ఈ స్థాయిలో అక్కడ వైన్స్ దగ్గర కూర్చొని. సో ఎలా ఎందుకంటే మీతో చాలా క్లోజ్ ఉంటాడు కాబట్టి ఏం జరిగింది అనుకోవచ్చు మీ లైఫ్ లో? ఎందుకు ఇలా అయిందంటే వాళ్ళ మమ్మీ, ఫాదర్ అండ్ గ్రాండ్ మా, ఫస్ట్ వాళ్ళ నాయనమ్మ చాలా బాగా చూసుకుంది. ఆమె చేసింది కదా చైల్డ్ ఆర్టిస్ట్. అవును. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత వీడిని కొంచెం బయటికి వదిలిపెట్టేశారు వాళ్ళు. అప్పటిదాకా మంచిగా పట్టుకొని ఒక రాజులాగా చూసుకున్నది అమ్మాయి. అవును. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత వీడు బయటికి వెళ్ళేసి ఇంకా డ్రింక్ చేసి అట్లా కొంచెం ఆమెతోనే వెళ్ళిపోయింది. అక్కడ ఎఫెక్ట్ అన్నమాట. అదే ఎఫెక్ట్, కొంచెం చేయలేకపోయాడు అంతే. సో తర్వాత చూస్తే ఈ తాగుడు విషయానికి వస్తే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అలా తాగుతుంటే? రోజు కొడతారా? నేను తాగను అని దాపి అని చెప్తా, కానీ ఇది కావాలని చెప్పేసి అంటాడు. అంటే అన్న నాకేదో అవుతుంది, తాగాలి. అప్పుడు నైట్ ఒక 90 తాగుతాడు అంతే. మరి ఎప్పుడు 24 hours ఆన్ ఫైర్ అని చెప్తాడు? జోక్ అది. జోకు అంటే మనసులోని బాధ, తాగకుంటే మళ్ళీ బాధ అంతా గుర్తొస్తుంది కాబట్టి నేను తాగుతున్నా అని చెప్పి చెప్తాను మనకి రవి. బాధ ఏం లేదే, మంచి అందరితో బాగానే ఉంటాడు, అందరితో మంచి. కాకపోతే ఇలా ఈ తిన పక్కన ఫ్రెండ్స్ వల్ల తాగుతున్నాడు బాగా. అంటే వాళ్ళు సెట్ వర్క్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు, పోదాం పొద్దున్న 4 లేసి తాగుదాం అట్లా. మనకాడికి ఉన్నప్పుడు బాగానే ఉంటాడు. పొద్దున మధ్యాహ్నం 10కి వస్తాడు, 90 తాగుతాడు, వస్తాడు అని ఆకలి అయితే అంటాడు, తింటాడు, పనుకుంటాడు, మళ్ళీ సాయంత్రం అంతే. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్ అది. ఎందుకంటే ఆ స్థాయిలో చూసిన వ్యక్తిని, ఎందుకంటే తనకన్నా ఆ వెనకాల వచ్చిన వ్యక్తులు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఒక సినిమాకి హీరోలు కూడా ఉన్నారు, హీరో అయిన వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాడు. తేజ గాడు జూనియర్, ఇలా జూనియర్ హనుమాన్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ వైబ్ లో ఎంజాయ్ చేస్తుంటాను. చెప్తూ ఉంటాడు అన్న ఎప్పుడన్నా మీతో ఉన్నప్పుడు, అరే నా జూనియర్లు ఈ స్థాయిలో ఉన్నారు బట్ నేను ఇంకా ఇట్లనే ఉన్నా ఏంది అని చెప్పి ఇలాంటివి ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్యలో ఆ టాపిక్స్ వస్తూ ఉంటాయా? వాడు సినిమా గురించే మాట్లాడారు ఫస్ట్. ఏమైంది అవి చెప్తూ ఉంటే కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి. నిజంగా ఏ కొడుకు కూడా రావద్దు, ఎందుకంటే సొంత తల్లి చనిపోయిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి చూడలేని సిచ్యువేషన్లో ఉన్నావు. నిజంగా నాకే బాధ అనిపిస్తుంది చూస్తుంటే, నా కళ్ళ నుంచి నీరు వచ్చేటట్టున్నాయి. ఎందుకు ఇలా నీ లైఫ్లో జరిగిందంటే ఏమనుకుంటావు చెప్పు రవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నా వరకు నేనే చక్కగా లేనులే. పెరగడం అలా పెరిగా,
అమ్మ తోడు నాన్న తోడు అంటూ లేదు. అందరు దోస్తులే, ఫ్రెండ్స్, ఫుల్ టు ఫుల్ మాస్. అందుకే ఏమో అలా నా తలరాత రాసి ఉంది. ఓకే, అమ్మ నాన్న కన్నా ఎక్కువ నీకు మీ బామ్మ అంటే చాలా 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 ఇష్టం అని చెప్పి నేను విన్నా. ఎక్కడికి వెళ్ళినా బామ్మతోనే వెళ్ళేవాడివి. సో ఇంట్లో వాళ్ళకన్నా బామ్మని చాలా బాగా చూసుకునే వ్యక్తి అని చెప్పి నేను విన్నా. సో తను కూడా నేను చాలా బాగా చూసుకునేది అని చెప్పి విన్నా. సో సడన్గా బామ్మ చనిపోయింది అని చెప్పి విన్నప్పుడు ఆ సిచ్యువేషన్ నీకు గుర్తుందా? ఇంకా మా బామ్మ ఇప్పటికీ బతుకుంటే నేను ఏమనుకోవద్దు, ఈ ఇంటర్వ్యూకి కూడా నేను రాకపోదు, ఓ రేంజ్లో ఉంటుండే. కానీ ఇవాళ చెప్పాల్సి వస్తుంది, మా బామ్మ లేదు కాబట్టి. ఉంటే మాత్రం ఇక్కడ మాత్రం నేను కూసోకపోతుండే, వేరే లెవెల్లో ఉంటుండే. బామ్మ దూరం అయ్యి ఈ బాధలన్నీ అంటావా? అమ్మ కూడా అంత చూడలేదు కానీ, నాన్న కూడా అంత చూడలేదు కానీ మా బామ్మని ఎక్కువ బామ్మతో గుర్తుండిపోయే మూమెంట్స్ అంటే మర్చిపోలేని మెమొరీస్ అంటూ కొన్ని ఉంటాయి కదా నీ లైఫ్లో. మీ బాబాతో మీరు గడిపిన మెమొరీస్ అంటే ఏం చెప్తూ? సినిమాకి పోయాను. సినిమాకి అది అల్లరి రాముడు, ప్రభాస్. ఆ సినిమాకి పోయినప్పుడు ఇంటర్వెల్కి, అది ఇక్కడ కాదు మీరాలు కూడా అక్కడ పోయినప్పుడు ఏమైనా తింటావరా అన్న. తింటా అన్న. అప్పుడు స్వీట్ కార్న్ పాక్పాన్ అవన్నీ మనకి ఏం తెలియదు. ఇది తింటావా అంటే తింటా అన్న. తిన్నాక జారి పడ్డది స్టెప్ దిగేటప్పుడు. అయ్యో, పడేటప్పుడు దడని పడేటప్పుడు తలకాయ కాడ తగిలిపోయింది. లైట్గా బ్లడ్ వచ్చింది. బ్లడ్ వచ్చినప్పుడు నాకేం చేయాలో అర్థం కాక జనాలు అందరూ వచ్చేసి లేపేసి తీసుకోబోతుర్రు అంబులెన్స్లో. అయ్యో, అంబులెన్స్లో వెళ్ళిపోయింది కానీ నేను మాత్రం ఇక్కడే ఉండిపోయినా. ఏ హాస్పిటల్ పోయారో ఏంటో అది తెలియదు. తర్వాత నెక్స్ట్ రోజు తెలిసింది, పట్టి కట్టుకొని వచ్చింది. ఆ రోజు నైట్ ఎటు పోయినా మరి నువ్వు? అంటే లాస్ట్ ఆమె చనిపోయే ముంగట కానీ కొన్ని రోజుల ముంగట కానీ చివరిగా మీతో మాట్లాడిన మాటలు ఏంటి మీ బామ్మ? ఇక చెప్పిందే చెప్పాలంటే బాగుండదు, అన్ని దాంట్లో అవే ఉన్నాయి. కానీ ఒంటరిగా ఎప్పుడు మాత్రం ఉండకరా, ఎవరికైనా తోడు తీసుకొని ఉండు అన్నారు. ఎందుకు అని చెప్పి అడిగితే చెప్పాను, ఎవరికైనా తోడు మాత్రం తీసుకో అన్నారు. తోడు తీసుకొని ఉండమని చెప్పి చెప్పింది. ఇంకోటి రవి, ఇది మాత్రం అడగొద్దు అనుకున్నా, బట్ నేను అడుగుతున్నా. సో అమ్మ నాన్న చనిపోయారు. సో వాళ్ళకే నువ్వు అంటే వాళ్ళు మీ అమ్మ నాన్న అని చెప్పి నీకు తెలుసా? నిజంగానే వాళ్ళేనా మీ అమ్మ నాన్న? నిజంగా వాళ్ళే. వాళ్ళకన్నా ఎక్కువ మీ బామ్మ అంటే నీకు ఇష్టం అని చెప్పి నువ్వు ఒప్పుకున్నావు. కానీ నిజంగా మీ అమ్మ నాన్న వాళ్ళు కారు అని చెప్పి నేను విన్నా. కాదు, అట్లేం కాదు, అబద్ధం కాదు, అది నిజమే. మీ బామ్మ అమ్మ పేరు మంగ్లీ, నాయన పేరు రమేష్, వాళ్ళే. మీ బామ్మ నిన్ను బయట నుంచి తీసుకొచ్చి పెంచింది అని చెప్పి నేను తెలుసుకున్నా. అది ఎంతవరకు కరెక్ట్? అంటే అక్కడ కొట్లాడుకున్నారు. కొట్లాడుకున్నాక నా కొడుకు నాకు ఇచ్చేసి అని చెప్పేసి తీసుకొని వచ్చేసాడు మా డాడీ. తీసుకొని వచ్చినాక ఇక మా బామ్మే మొత్తం నన్ను చూసుకుంది. ఓకే, రియల్గా మీ అమ్మ నాన్న వాళ్ళే, బట్ అక్కడ కొట్లాడిన తర్వాత మీ బామ్మ నిన్ను తీసుకొచ్చి పెంచిందని చెప్పి చెప్తాం. నిజంగా చెప్పాలి, ఎందుకంటే కనుక్కున్నా నీ గురించి, కనుక్కొని నేను అడగడం జరుగుతుంది. ఎందుకంటే మీ తల్లిదండ్రులు వాళ్ళు కాదు అని చెప్పి నాకైతే తెలిసింది. బట్ నేను అది అవును అని చెప్పి నేనైతే అంటలేను, అది అడుగుదాం అని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు. బట్ నిజంగా వాళ్ళే మీ తల్లిదండ్రులు అని చెప్పి మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు లేని లోటు ఎవరు తీరుస్తున్నారు ఇప్పుడు? మరి ప్రజెంట్ అయితే ఎవరు లేరు. నాకు నేను పని చేసుకోవడం, తినడం. అరే ఎందుకురా ఈ జీవితం నాకు అని అనిపించిందా ఎప్పుడైనా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మంచి గోల్డ్ స్పూన్లో పెరిగినావు, లైక్ మంచి షూటింగ్లలో తిరిగినావు. సో నాన్నమ్మతో మంచి బామ్మతో మంచి ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు తిప్పి కొడితే అవేమీ లేవు లైఫ్లో. ఎక్కడి నుంచి మొదలైనవి కూడా గుర్తులేని సందర్భాల్లో నువ్వు ఉన్నావు. ఏంది మరి పరిస్థితి అంటే ఎట్లా చెప్తావు? ఇవన్నీ ఆన్సర్లు చెప్పాలంటే ఇప్పుడు ఏం లేదు, ఆరో మార్కే. ఎందుకలా? నేను చెప్పే పొజిషన్లో ఉన్నానంటే ఎదురుగా నాకు చేసేటోడు ఉండాలి, కానీ అది నేను చెప్పలేను. ఇప్పుడు నేను చెప్పినా కూడా చూస్తారేమో కానీ బాధ తీర్చారు అని చెప్పి అంతే.
అందుకే నేను చెప్పుకోను. ఓకే. సో ఫోన్ ఉందా రవి నీకు? ఫోన్ లేదు, వాడను కూడా. స్టార్టింగ్ నుంచి ఫోన్ లేదా అసలు? ఉండేది, కానీ ఫోన్ ఉంటే ఇంకా చాలా ఇదైపోద్ది నాకు. ఎవడెవడో ఫోన్ చేస్తారు, ఇక్కడ రా ఇక్కడ రా అక్కడ రా, ఈ పనికి రా ఈ పనికి రా అని. వాళ్ళు అభిమానంగా పిలుస్తారో లేకపోతే పని చేయించుకోవాలని పిలుస్తారో తెలియదు. ఫోన్ ఎందుకు మరి వాడడం బంద్ చేసినావు? అది ఉన్నా కూడా చెడిపోతా. ఫోన్ ఉంటే ఎట్లా? ఏదేదో చూస్తుంటాం, మళ్ళా సెంటిమెంట్ ఒకటి, అందుకే. ఓకే ఓకే, అవన్నీ మనసులో ఏం గుర్తు రావద్దని చెప్పి వాడను. సరే, అది వాడకపోయినా సరే సినిమాలు చూస్తావా నువ్వు? సినిమాలు అయితే చూస్తా. సెంటిమెంట్ రాగానే మాత్రం సీన్లు కారిపోద్ది. చూసినావా నాన్నకు ప్రేమతో కానీ, సో విమానం అని చెప్పి కూడా నాన్నకి చాలా సినిమాలు ఉన్నాయి, ఎమోషనల్ సినిమాలు. అప్పుడు ఎట్లా కవర్ చేస్తూ ఉంటావు? ఇంతే ఇక. ఈ పక్కనోడు పిలిచిన వాడే అజ్జుడ్రా అంటే ఇంతే ఇక, ఏం మాట్లాడ. గుర్తుందా ఏదైనా సినిమాకి